pata mana bagong kana papawata apitawo anapura. What nonsense you are talking about me? మనకెందుకు రాలేవు? ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో చూశారు కదా. సో డెమో వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఫిబ్రవరి 14 వ్యాలెన్స్ డే ఉంది కదా. సో దాని నుంచి అయితే నేను ఈ వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేశాను. సో మీరు కూడా మీ ఫొటోస్ పెట్టుకొని ఆ విధంగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా మీకు చెప్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా సో ఈ వీడియోని మీరు కొద్ది క్వాలిటీలో పెట్టుకొని చూడండి. ఎందుకంటే నేను మొబైల్ ఫ్రేమ్లో ఇచ్చా కాబట్టి సో ఇంకా బాగా అర్థమవుతుంది అనేసి. క్రాప్ చేస్తే మీకు కింద ఎడ్జులు అనేవి కాన్ రావు, అందుకనేసి నేను క్రాప్ చేయకుండా ఈ విధంగా అయితే ఇచ్చాం. సో మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. సో లైక్ చేస్తేనే మీలాగా ఎడిటింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఫస్ట్ మీరు కానీ ఎడిట్ చేసుకోవాలంటే నేను కింద ఇచ్చిన ప్రెజెంట్స్ని మీరు ఎలైట్ మెషిన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో ఎలైట్ మెషిన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఎలైట్ మెషిన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. అలాగే నేను కింద మీకు ఒక 2 ఫాంట్స్ అయితే ఇస్తా. ఆ 2 ఫాంట్స్ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో ఎలైట్ మెషిన్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్లో ఫుల్ ప్రాజెక్ట్ బై తెలుగు ఎడిట్స్ అని ఉంటుంది. ఫస్ట్ అది ఓపెన్ చేసుకోండి. అలాగే నేను కింద మీకు షేక్ ఎఫెక్ట్ ప్రెజెంట్ కూడా ఇస్తాను, అది కూడా ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఆ విధంగా ఒక 8 గ్రూప్స్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా అయితే ఉంటాయి. మనం అన్నిటికీ ఫాంట్ యాడ్ చేద్దాం. ఫస్ట్ గ్రూప్ 1 అని క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ పైన ఫిబ్రవరి 7 అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి నేను కింద దీనికి ఒక కలిపరేటింగ్ ఫాంట్ ఇస్తాను. కలిపరేటింగ్ ఫాంట్ ఇస్తే ఈ విధంగా యాడ్ అవుతుంది. కింద ఫిబ్రవరి 7 దాని డేట్, దాని నేమ్ అయితే ఉంటుంది కదా, రోజ్ డే అని. ఆ రోజ్ డేకి ఒక పెద్ద ఫాంట్ ఇస్తాను. సో ఆ ఫాంట్ని ఇక్కడ యాడ్ చేయండి. సో యాడ్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది చాలా బాగా అయితే వస్తుంది. ఈ విధంగా వస్తుంది కదా. మళ్ళీ సెకండ్ గ్రూప్ని క్లిక్ చేసుకొని ఆ విధంగానే డేట్కేమో కలిపరేటింగ్ ఫాంట్ యాడ్ చేయండి. అండ్ కింద పేరుకేమో ఈ పెద్ద ఫాంట్ అయితే యాడ్ చేయండి. లుక్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మీరు ప్రతి గ్రూప్కి ప్రతి నేమ్కి ఫాంట్స్ అనేవి ఈ విధంగా యాడ్ చేసుకోండి. సో నేను ప్రతి ఒక్కటైతే చూపిస్తాను కదా, ఈ విధంగా అయితే మీరు కూడా యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకోండి. సో నేను మొత్తం అయితే యాడ్ చేసుకుంటున్నా. ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మెయిన్లీ. సో ఈ విధంగా యాడ్ చేయండి. సో నేను ఇక్కడ ఒకటి చెప్పాలి మీకు. ఇక్కడ 11వ తారీఖు అని వచ్చింది కదా, దాన్ని కొద్దిగా పైకి తీసుకొని ఇక్కడ హ్యాండ్ అయితే ఉంటుంది. ఆ హ్యాండ్ అని మీరు కొద్దిగా జూమ్ చేసుకొని రొటేట్ అయితే చేసుకోండి. అంటే ఆ డేలో పెట్టేసేయండి. ఆ డేలో పెట్టేస్తే చాలా బాగా అయితే వస్తుంది. సో ఇక్కడ దాకా అయితే యాడ్ చేసాం కదా, ఈ రెండిట్లకి యాడ్ చేయట్లేదు. ఇక్కడ మళ్ళీ కొన్ని లిరిక్స్ అయితే ఉంటాయి. సో ఈ లిరిక్స్కి మీరు లింక్ ఫాంట్ అని ఈ ఫాంటే వేస్తా, పెద్ద ఫాంటే వేస్తా. ఈ పెద్ద ఫాంట్ని దీనికి యాడ్ చేయండి, ఇంకా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీనికి మాత్రం మీరు కలిపరేటింగ్ ఫాంట్ అనేది యాడ్ చేయమాకండి. ఓన్లీ ఆ డేట్స్కి మాత్రమే కలిపరేటింగ్ ఫాంట్స్ యాడ్ చేయండి. సో ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది. మళ్ళీ ఇక్కడ 9 గ్రూప్ ఉంటుంది. దీనికి ఒకటే ఫాంట్, కింద రెడ్ కలర్ దానికేమో కలిపరేటింగ్ ఫాంట్, పెద్దదానికేమో ఈ లింక్ ఫాంట్ అనేసి ఇచ్చా కదా, ఆ ఫాంట్ని యాడ్ చేయండి. సో ఇందులో ఉన్న రెడ్ కలర్స్ మాత్రానికి మీరు కలిపరేటింగ్ ఫాంటే యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. ఓన్లీ ఇంకా బ్లాక్ కలర్లో ఉన్నదానికి ఈ పెద్ద ఫాంట్ అనేది యాడ్ చేయండి. సో ఇప్పుడు మనకి టెక్స్ట్ యానిమేషన్ మొత్తం అయిపోయింది. సో ఇప్పుడు ఫొటోస్ ఇక్కడ ఫస్ట్ 18 సెకండ్స్ 4 మిల్లీ సెకండ్స్ దగ్గర 14 మిల్లీ సెకండ్స్ దగ్గర ప్లస్ మీద క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి మీ యొక్క సింగిల్ ఫోటో అనేది యాడ్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ని క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్లోకి వెళ్ళండి. ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసిన తర్వాత ఈ ఫోటోని ఎండింగ్ వరకు జరుపుకోండి. సో ఎండింగ్ వరకు జరుపుకున్న తర్వాత ఫస్ట్ బిట్ మార్క్ దగ్గర నుంచి ఈ ఫోటోని ట్రిమ్ చేసుకోండి మిడిల్లోకి. సో ఎన్ని బీట్ మార్క్స్ అయితే ఉంటాయి అన్ని బీట్ మార్క్ దగ్గర మీరు ఫోటోని క్లిక్ చేసి ట్రిమ్ చేసుకోండి. సో ఫోటోని ఈ విధంగా మీరు ట్రిమ్ చేసుకోండి ప్రతి ఒక్క బీట్ మార్క్ దగ్గర. ట్రిమ్ చేసుకున్న తర్వాత మొత్తం 10 ఫొటోస్ అయితే ఏమో వస్తాయి. ఫస్ట్ ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. బ్యాక్కి వెళ్ళి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత బ్యాక్కి వెళ్ళండి.
బ్యాక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. సో ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది కదా. సో ఇక్కడ ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకోండి, ప్లస్ ఆప్షన్లోకి వెళ్ళండి, పేస్ట్ స్టైల్ పక్కన యారోని క్లిక్ చేసి కలర్ ఆప్షన్ స్పీడ్ ఆప్షన్ ఆపి పేస్ట్ చేయండి. సో చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇప్పుడు మీరు ఈ ఫోటోని మళ్ళీ 3 డాట్స్ని క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి మీకు నేను ఒకటి టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకొని టైల్స్ ఎఫెక్ట్ని మిర్రర్ ఆన్ చేసుకుంటే మనకి ఇంకా చాలా బాగా అయితే ఉంటుంది, లుక్ఫుల్గా వస్తుంది. సో ఈ ఫోటోని నేను జూమ్ చేసుకుంటున్నా. సో నేను ఈ విధంగా అయితే జూమ్ చేసుకున్నాను. మళ్ళీ సెకండ్ ఫోటోని కూడా క్లిక్ చేసుకొని మీరు ఈ విధంగానే సేమ్ చేసేయండి. సేమ్ చేసేసిన తర్వాత ఫోటో అడ్జస్ట్ అయితేనేమో మీరు ఏం లేదు, లేదంటే మీరు 2 ఫింగర్స్తో జూమ్ చేసుకోండి. సో ఫస్ట్ 2 ఫొటోస్కి ఈ ఫస్ట్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. బ్యాక్కి వెళ్ళేసి షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ రెండో ఎఫెక్ట్ అయితే ఉంటుంది కదా, రెండో ఫోటోని క్లిక్ చేసుకున్న తర్వాత ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకొని బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఫస్ట్ 2 ఫొటోస్కి ఫస్ట్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేశారు కదా, ఇప్పుడు చిన్న చిన్న ఫొటోస్ 3 ఉంటాయి. 3 ఈ రెండో ఎఫెక్ట్ అనేది కలర్ ఆప్షన్ ఆపి పేస్ట్ చేయండి. సో ఆపిన తర్వాత దీన్ని ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి మీరు. సో ఫస్ట్ నేను చెప్పా కదా, ఫస్ట్ 2 ఫొటోస్కి మాత్రం ఫస్ట్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయండి. ఇంకా చిన్నవి 3 ఫొటోస్ ఉంటాయి. ఆ 3 ఫొటోస్కి మీరు 2 ఎఫెక్ట్ అనేది యాడ్ చేయండి. సో మధ్యలో ఒక పెద్ద ఫోటో ఉంటుంది కదా, ఆ పెద్ద ఫోటోకి నేను ఎఫెక్ట్ అనేది మళ్ళీ చెప్తా. సో ఈ విధంగా మీరు ఈ చిన్న ఫొటోస్కి 2 ఎఫెక్ట్ అనేది యాడ్ చేయండి, చాలా బాగుంటుంది, లుక్ఫుల్గా ఉంటుంది చూడనీకి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఈ పెద్ద ఫోటో అండ్ ఈ లాస్ట్ పెద్ద ఫోటో అయితే ఉంటాయి, 2 పెద్ద ఫొటోస్ అయితే ఆగి ఉంటాయి. బ్యాక్కి వెళ్ళండి, షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు 3వ ఎఫెక్ట్ ఉంది కదా ఎండింగ్లో, సో ఈ ఫోటోని క్లిక్ చేసుకున్న తర్వాత ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకొని బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు పెద్ద ఫొటోస్ ఎక్కడెక్కడైతే ఆగినాయో, సో ఆ పెద్ద ఫొటోస్ ఎక్కడెక్కడైతే ఆగినాయో ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఫోటోని క్లిక్ చేసుకొని ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. పేస్ట్ స్టైల్ పక్కన యారోని క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆపి పేస్ట్ చేయండి. సో ఇప్పుడు మనకి ఎఫెక్ట్ అనేది చాలా బాగా అయితే వస్తుంది, ఈ విధంగా అయితే వస్తుంది. సో ఓన్లీ మీరు ఆ 2 పెద్ద ఫొటోస్కి మాత్రమే యాడ్ చేయండి. మొత్తం 3 ఫొటోస్ ఉంటాయి పెద్దవి, ఆ 3 ఫొటోస్ దగ్గరే యాడ్ చేయండి ఈ లాస్ట్ ఎఫెక్ట్. మిగతా చిన్న ఫొటోస్కి మాత్రం మీరు 2 ఎఫెక్ట్ అనేది యూజ్ చేయండి. సో ఇప్పుడు ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా, పైన షేర్ ఐకాన్ ఉంటుంది, షేర్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో క్వాలిటీ పక్కన యారోని క్లిక్ చేసుకొని వీడియో క్వాలిటీని హెచ్డీలో పెట్టుకోండి. హెచ్డీలో పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేయండి, ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్.